చైనా తైవాన్ మీద దాడి చేయబోతుండటం భారత్కు ఒక రకంగా ప్రయోజనం. అదేంటి అంటే తైవాన్ వచ్చేటప్పటికి చైనాని ఎదిరించి నిలబడగలిగినటువంటి శక్తి లేదు. కానీ తైవాన్ ఇండస్ట్రీ చాలా అద్భుతమైన ఉంది, తైవాన్ ఇన్వెస్ట్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి, తైవాన్ బ్యాంక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒకప్పుడు హాంకాంగ్లో బ్రిటన్ పరిపాలనే లేకపోతే ప్రజా పరిపాలన అని చెప్పి నిదానంగా చైనా ఆక్రమించుకున్న తర్వాత తైవాన్లో ఉన్నటువంటి వాళ్ళైతే రేపు చైనా దాడి చేస్తే ఆ తర్వాత తమను తామలాగా బతికినేస్తారన్నటువంటి నమ్మకం లేదు. చైనా ప్రీమియర్, చైనా కమ్యూనిస్టుల చేతిలో గడిపోతే తమ బతుకులేంటో అన్న భయం ఉంది. అందుకని వాళ్ళు ఇండియా వైపు దారి చూస్తున్నారు. ఇంకెక్కడ పాకిస్తాన్ నమ్మలేరు, శ్రీలంక నమ్మలేరు, అమెరికాకి పోలేరు, ఇండియా వైపు దృష్టి సారిస్తున్నారు. తైవాన్ కంపెనీలు ఇప్పుడు భారత్లో ఇన్వెస్ట్మెంట్కి ముందుకు వస్తున్నాయి. ఫ్యూబన్ బ్యాంక్ అండ్ సిటీబీసీ బ్యాంక్, ఈ రెండు తైపేకి సంబంధించినటువంటి వీళ్ళు భారతదేశంలో బ్రాంచెస్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఓ రకంగా హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టడానికి రెడీ అవుతున్నారు. గుజరాత్ గిఫ్ట్ సిటీ ఆల్రెడీ ఆఫర్ చేసింది. మరి మన అమరావతి, మన చెన్నై వీళ్ళందరూ కూడా ఆఫర్ చేస్తే బాగానే ఉంటుంది. తాజాగా గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా భారతదేశం తయారు కాబోతుంది. ఇట్లాంటి నేపథ్యంలో క్రాస్ బోర్డర్ ట్రేడు, ఫైనాన్స్ అన్నటువంటిది భారీ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడబోతోంది.